కా శివ ఏమి ఇలా చేసుకున్నావు? వ్యాపారం అంతా లాస్ అయినావంట, అప్పుల పాలైనావంట. ఏం చేస్తాం వదిన, ప్రతి వ్యాపారంలో లాస్ అవుతాను వదిన. నేను చూసుకోవాలి అప్ప, జాగ్రత్తగా చూసుకోవాలి. ఇట్లా అప్పుల పాలైతే ఎలా అనుకున్నావు? ఏం చేయలేదు, అన్నయ్య ఆడిపోయినాడు వదిన. ఏదో బయటకు వెళ్ళాడు. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? అదే వదిన, ఏం చేయాలి, అన్నయ్య వస్తే అన్నయ్యతో ఒకసారి డిస్కస్ చేసి ఏదన్నా చేసుకుంటా వదిన. మీ అన్నయ్య సలహాలు ఏమి వీడు నోటికి వచ్చినట్లు తిడతాడు. అదే వదిన, అన్నయ్య వస్తే ముందే కోపిష్టి ఏం తిడతాడేమని భయంగా ఉంది వదిన. సరే శివ, కాఫీ తెస్తా ఉండు. అన్నయ్య వస్తే ఏమంటాడో ఏమో భయంగా ఉంది. వీడు వచ్చినాడే. బాగున్నా అన్నా? నేను బాగానే ఉన్నారా, నువ్వేం తిట్లయిపోయినావు? అదే నా వ్యాపారంలో నష్టం వచ్చిందినా, నేనేం చేయాలన్నా చెప్పున్నా. సిగ్గుండలా మాట్లాడేదానికి. ఇప్పుడు 3వ వ్యాపారం పెట్టించినది, 3 వ్యాపారాలు నష్టమే. విపరీతంగా అప్పులు పాలవుతావు, కొంపలు తిరుగుకుంటూ కూర్చుంటావు, మా ఇంటికాడికి వచ్చి పడతావు. మేమేం చేసేది 24 గంటలు నీకు సహాయం చేసుకుంటూ కూర్చోాలా? నాకేం పని పట్టలేదనుకోవా? అదేనా, నేను ఏం వ్యాపారం పెట్టినా నష్టం అయిపోతాడన్నా. ఏమున్నా నా తలరాత బాగాలేదన్నా. ఏదో మీరు తప్ప ఎవరుండరన్నా నాకు దిక్కు. తలరాత కాదురా, తలరాత కాదు, కొవ్వు అంటారు దాన్ని. లెక్కాచారాలు చూసుకోవు, పొద్దున్నే లేచి క్రమశిక్షణగా వ్యాపారం ఎట్లా జరుగుతుందో చూసుకోవు. షాప్లో కూర్చోవు, కస్టమర్లను పట్టించుకోవు, లాభాలు చూసుకోవు, నష్టాలు చూసుకోవు. ఖర్చు పెట్టిందే. యాడికి పోయినా కారు తీసుకొని పోతావు, ఎక్కడికైనా బయటికి పోతే ఫంక్షన్లకు పోతే విపరీతంగా గ్రాండ్గా ఖర్చు పెడతాంటావు. నువ్వేదో నీ ఫంక్షన్ అన్నట్టు అన్ని చోట్ల పోయినా కూడా పోయేదే తప్ప వచ్చేది ఏముందో చూసుకో. ఇంక నష్టం రాకుండా ఎట్లుంటుంది? అది నోరు మీద గాడిదనా కొడక, మళ్ళీ అన్నా అది అంట. బుద్ధి లేని నా కొడుకాడో ఏందే కానీ ఒక క్యాలిక్యులేషన్ ఉండదు, ఏమీ ఉండదు. 24 గంటలు నోరు మీద నువ్వు మాట్లాడద్దు. అసలు విపరీతంగా నష్టాలు తెచ్చుకుంటా అంటావు. ఇప్పుడు నేను 3 వ్యాపారాలు చేస్తాను ఒకటేసారి, ఒక దాంట్లో కూడా నష్టం లేదే. నీకు అదృష్టం బాగుంది. అదృష్టము కర్మ కాదు, మనం ఫాలో అయ్యే క్రమశిక్షణ, డిసిప్లిన్, ప్రతి దాని మీద పట్టుదల, ఓపిక అన్ని ఉండాలి. షాప్కి పొద్దున్నే 7కే పోతానా, పోయి ఏం చేస్తాంటివి? ఆడ షాప్ మూసేసి మళ్ళీ పోయి టీ అంగట్లో కూర్చుంటావు, 10 గంటల వరకు అల్టాలు కొట్టుకుంటూ కూర్చుంటావు. బుద్ధి ఉండాల, బుద్ధి. అలానే తిడుతూ ఉంటారా? తిట్టకేం చేసేదే? నష్టాలు తెచ్చుకుంటే పాపం వచ్చి చెప్పుకుంటున్నారు ఏంటి మీరు అలానే తిడకంట? అట్లా కాదే, నష్టపోయింది మనమే. వాడు నష్టపోతే నేను నష్టపోయినట్టే, నేను నష్టపోతే వాడు నష్టపోయినట్టే. అట్లయితే నువ్వు లాభపడుతుండవు కదా, ఆ లాభాలు కానీ నాకు ఇస్తాను. లాభాలు కావాలంటే లాభాలు లేదు, ఏం లేదు. శివ, కాఫీ తీసుకో. వద్దులేదు వదినా, అన్నయ్య ఇట్లతో కడుపు నిండిపోయింది, నేను పోయిస్తాను వదినా. అరే కాఫీ తాగరా, మళ్ళీ మీ వదిలితో నాకు డబ్బులు కాదు. నా ఇంత తిట్లు తిన్నా కాఫీ తాగితే నాకు మానం మర్యాద ఉండదు, పోయేస్తాలేనా నేను. ఏమో నీకు వ్యాపారం ఒక 10,000 ఇచ్చి పంపియండి. రే తమ్ముడు ఉండు, ఇదిగో ఈ 10,000 తీసుకో, ఖర్చులు పెట్టుకో. నా వద్దులేనా, నాకే తీసుకో. నా వద్దులేనా, ఈసారి నేను వ్యాపారంలో నేనంటే ఏదో చూపిస్తానా, మీ పేరు నిలబెడతానా, వస్తానా? ఏందోరా తీసుకోకుండా పోతాను, నాకు బాధ అవుతుంది. వీనికి రోషానికి ఏం తక్కువ లేదు, వ్యాపారం చేసేకి రాదు, ఏం రాదు. అనవసరంగా డబ్బులు తీసుకోరంటే తీసుకోకుండా అలిగిపోయినాడు. ఇప్పుడు నేనేం చేసేది? ఎందుకు అట్లా తిడుతున్నావు? నోటికి వచ్చినట్లు తిడుతున్నావు. తిట్టడం కాదే, వాడు చేసేది చూస్తే బాధ అవుతుంది. మరి తిట్టడము మళ్ళీ 10,000 ఇచ్చి పంపించేదంట. రోజు మున్నాడు ఎవరైనా తీసుకుంటారా మీరు ఆ తీరంగా తిడుతుంటే? ప్రేమ ఉందే నాకు. వాడు చెడిపోతుంటే నేను తట్టుకోలేకపోతాను, నేను బాధ అవుతుంది నాకు. వాళ్ళ కర్మ కొద్దీ అలా అయింటాదండి. నువ్వు ఆ తీరంగా తిడితే ఎట్లా? ఇంకా హట్ అయింటాడు. సర్లే, వాడు చెడిపోతానని బాధతో ఏదో తిట్టేసినాను. సరే ఎట్లా అట్లా వానికి కన్విన్స్ చేసి ఈ 10,000 మనకి ఇచ్చి పంపించు పో, చెప్పి ఇచ్చిరా పో. అయినా మన సొంతలు చెడిపోతే బాధతో తిడతాం కానీ బాధ పెట్టాలని తిడతామా? ఏందో వాడు అర్థం చేసుకోడు.